తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకి అసంతృప్తి జ్వాలలు పెరిగిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా సీనియర్ నేతలు మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న వాళ్ళు మరింత అసంతృప్తి వెల్లడిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో ముందు వరుస ఉంది రాజగోపాల్ రెడ్డి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే జూన్ 2వ తారీఖు కేబినెట్ విస్తరణ ఉండబోతుందని కూడా చాలా వరకు చెప్పారు. కానీ ఢిల్లీకి అనేక కీలక నేతలు మరి క్యూ లైన్ కట్టడంతో కేబినెట్ విస్తరణ జరగకుండా ఆగిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఈ అంశంపైనే ఢిల్లీలో ఒక విలేకరు ముఖ్యమంత్రిని ఈ క్వశ్చన్ అడగా తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉండబోతా ఉంది అనే అంశాన్ని అడగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడున్న కేబినెట్ మినిస్టర్లు చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు కేబినెట్ సంబంధించిన విస్తరణ ఇప్పుడేం ఉండబోదు అన్నట్టుగా కొంత క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే మంత్రి పదవి పైన ఆశలు ఉన్నాయో వాళ్ళ ఆశలన్నీ కూడా ఆవిరైపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చాము, ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్నా కానీ మాకు కేబినెట్ బెర్త్ ఖాయమని ముందునే మాట ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా మమ్మల్ని కేబినెట్ లోకి తీసుకోలేదు, మాకు అసలు పదవి ఉంటుందా లేదా అనే కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే కేబినెట్ సంబంధించిన వాటిలలో ఇప్పటికైనా మాకు భర్తీ ఇవ్వకపోతే మేము పార్టీ వీడడానికైనా సిద్ధంగా ఉన్నామంటూ సీనియర్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఇటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కేంద్రంలో ప్రభుత్వంగా ఉన్న బీజేపీ పార్టీ వైపు అయితే కొంతమంది నేతలు అయితే చూస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వాళ్ళతో కూడా కొంత సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో చర్చలు కూడా జరుగుతున్నాయనే వార్తలు అయితే ఇప్పుడు చెక్కలు కొడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి కావచ్చు, నల్గొండకు సంబంధించి కావచ్చు, ఇటు రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డి లాంటి సీనియర్ నేతలు కొంత అసంతృప్తితో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కేబినెట్ విస్తరణ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా కొంత ఇబ్బందికరంగా గురి చేసే విధంగా చర్చలు అయితే జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కేబినెట్ విస్తరణ సంబంధించి అనేక ఊహాగానాలు అయితే వస్తా ఉన్నాయి. తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఈ దసరకు ఉండబోతా ఉంది, సంక్రాంతికి ఉంటుంది, ఇక ఉగాది పండుగ వస్తుంది, ఉగాది పండుగకి కొత్త మంత్రులు వస్తే అవకాశాలు ఉన్నాయనుకుంటా ఇలా జరుపుకుంటూ వస్తున్న పరిస్థితులలో 2.5 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది. ఇంకా మిగిలింది దాదాపుగా 2 సంవత్సరాలు మాత్రమే. తర్వాత కాలం మళ్ళీ ఎన్నికల కూడా ఉంటుంది కాబట్టి ఉన్న 2 సంవత్సరాల్లో వాళ్ళ యొక్క ఏదైతే మంత్రిగా అని పిలిపించుకోవాలని ఆశగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఈ కాంగ్రెస్ పార్టీలో మనం ఉంటే ఇక మంత్రి పదవి రాదు అనేక సమీకరణాలు చూస్తా ఉన్నారు. కాబట్టి ఇటు రెడ్డి సామాజిక వర్గ వాళ్ళు ముఖ్యంగా ఇప్పటికీ అనేక మంది ఉన్నారు కాబట్టి ఇక మేము రెడ్డిలో ఉన్నాం కాబట్టి ఇక మాకు కేబినెట్ లో భర్తీ ఉండదని కూడా కొంతమంది సీనియర్ రెడ్డి నాయకులు అయితే భావిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే పార్టీ వీడాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. పార్టీ వీడి మరి ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తా ఉన్నారు. తెలంగాణలో నెక్స్ట్ ఏ ప్రభుత్వం రాబోతా ఉంది, వాటికి సంబంధించిన పార్టీలు ఏంటి అనే ఒక అంతర్గతంగా వాళ్ళకి సంబంధించిన సన్నిహితులతోని వాళ్ళు ఒక రీసెర్చ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తర్వాత ఆ పార్టీ కండువ కప్పుకొని అప్పుడైనా మరి మంత్రి అవ్వాలనే ఆశలు ఏవైతే ఉంటాయో అప్పుడైనా నెరవేర్చుకుందాం, వాళ్ళతో ముందుగానే సంప్రదింపులు చేద్దాము అనే విధంగా చర్చలు అయితే జరుగుతున్నట్టు కూడా కనబడతా ఉంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పటికప్పుడు మరి తెలంగాణలో ఏం జరుగుతా ఉంది, మంత్రివర్గ విస్తరణ సంబంధించి కావచ్చు, వీళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎప్పటికప్పుడు హైకమాండ్ అయితే సమీక్ష చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే మరి కేబినెట్ విస్తరణ త్వరలో ఉండబోతుంది అని కూడా హైకమాండ్ అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ నేతల్ని బుజ్జగిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఇప్పటికే చాలా సమయం ఇచ్చాము, ఇక సహించేది లేదు, పార్టీ వీడడానికైనా సిద్ధంగా ఉన్నాం, మంత్రి పదవి ఇస్తారా లేకుంటే పార్టీ మారాలనే విధంగా కొంతమంది నేతలు అయితే చర్చలు అయితే జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్న హైకమాండ్ కూడా కొంత ఉలిక్కిపడి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయాలే హైకమాండ్ చేరవేసే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అయితే ముమ్మాటికి ఈ మంత్రివర్గానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని మార్పులు అయితే చేయడానికి ఇటు హైకమాండ్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇక్కడ ఏవైతే కేబినెట్ లో కొంతమందిని కొత్త వాళ్ళని తీసుకొని ఇప్పుడు కేబినెట్ లో ఉన్న వాళ్ళని ఏఐసిసి సంబంధించిన అంటే పార్టీ సంబంధించిన కేంద్రానికి కూడా వాడుకోవాలి, అంటే దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాలి అన్నట్టుగా భావిస్తున్నారు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే మరి వచ్చే 2-3 నెలల్లో కేబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా జిహెచ్ఎంసి ఎన్నికల ఏవైతే వస్తా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎస్ఆర్ అయిపోతూనే సెప్టెంబర్ కానీ అక్టోబర్ లో ఎలక్షన్స్ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటికంటే ముందే కేబినెట్ విస్తరణ చేసి పూర్తిగా ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్ళాలి అన్నట్టుగా కాంగ్రెస్ హైకమాండ్ అయితే భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే
ఇక్కడున్న నేతల్ని నివేదిక కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి. మరి ఇప్పటికే అసంతృప్తి జ్వాలలు అయితే రోజు రోజుకు పెరిగిపోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మేము పార్టీ మారడానికైనా సిద్ధంగా ఉన్నామని నేతలైతే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి హైకమాండ్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడున్న నాయకత్వం మరి బలోపేతం చేస్తూ మరి ముందుకు సాగించాలన్నట్టుగా చూస్తా ఉంది. కేబినెట్ విస్తీర్ణం త్వరలో ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా ఎవరైతే ఆశిస్తా ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎవరు కూడా పార్టీ మారద్దని భరోసా ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి ఎంతవరకు మరి ఈ పార్టీ సంబంధించిన ఏదైతే మంత్రి వర్గంలో చోటు తగ్గకపోతే పార్టీ మారుతామన్న ఎవరైతే డిసిషన్ తీసుకున్నారో వాళ్ళు ఎంతవరకు ముందుకెళ్తారని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.